ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా గిద్దలూరులో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఘన విజయాన్ని సాధించిందని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందూరు నాగార్జునారెడ్డి తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు అడుగులు వేయడం అత్యంత దారుణమైన చర్య అని ఆయన విమర్శించారు. పేద ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన వైద్య విద్యను ధనికులకే పరిమితమయ్యేలా చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విద్యా వైద్య రంగాలను బలహీనపరుస్తున్నారని ఆక్షేపించారు నాగార్జునరెడ్డి. సేకరణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కోటి కుటుంబాలు అడుగు ముందుకు వేశాయి. ఈరోజు 175 నియోజకవర్గాల్లో కోటి కుటుంబాలు మొత్తం అడుగు ముందుకు వేసి ఏదైతే ఉచిత వైద్యం, ఉచిత విద్య ఏదైతే 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయో జగనన్న తీసుకొచ్చింది, వాటిని కాపాడండి, ఉచిత వైద్యాన్ని కాపాడండి అని కోటి కుటుంబాలు అడుగు ముందుకు వేశాయి. దాంట్లో భాగంగానే ఈరోజు 175 నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రానికి సేకరించిన సంతకాలన్నీ ముందుకు వెళ్తాయి. రేపు 15వ తారీఖు జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర కేంద్రానికి తాడేపల్లి, విజయవాడకి అన్ని కోటి కుటుంబాల సంతకాలు సేకరణలో భాగంగా ఇంత పెద్ద ఉద్యమాన్ని ముందు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ గిద్దలూరు నియోజకవర్గ ప్రజలందరూ ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి పశ్చిమ ప్రకాశం మార్కాపురం మెడికల్ కాలేజీని కాపాడుకోవాల్సిన బాధ్యత మంది, ఉచిత వైద్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మంది, ఉచిత విద్యని కాపాడుకోవాల్సిన బాధ్యత మందని ప్రతి ఒక్కరూ ముందుకు అడుగు వేసిన ప్రతి ఒక్కరూ రాష్ట్రం